కుమ్మక్కయ్యి ఆవిడ చెప్తుంది కదా. ఆవిడ లావణ్య గారు డ్రగ్స్ కి సంబంధించిన కేసుల్లో మిమ్మల్ని ఇరుక్కునేలా చేశారన్న కోపంతోనే ఈ కేసులో శేఖర్ భాషని ఇరికించారు మీరు? లేదు అంత స్టూపిడిటీగా నేను అసలు ఇచ్చానండి. స్టూపిడ్ మీ ఎదురుగా మీకు అక్కడ కూర్చున్న వాడు స్టూపిడ్ నేను కాదు. నేను మీకు ఏం చెప్తున్నానంటే మళ్ళీ క్లియర్ గా లావణ్య డ్రగ్ దాంట్లో పెద్ద కేసులో ఉందా, కన్జ్యూమింగ్ కేసులో ఉందా, లావణ్య మీద ఇంకేం కేసులు ఉన్నాయా, అవన్నీ అండి పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకి ఎక్కేసినాయి. కోర్టు నిర్ధారించిన తర్వాత నా మీద ఏం మాట్లాడినా సరే నొప్పుకుంటా. ఈవెన్ దో నేను ప్రాస్టిట్యూట్ అంటున్నారు. ప్రాస్టిట్యూట్ అంటే ఒళ్ళు అమ్ముకునే ఒక అమ్మాయి కదా. ఆ ఒళ్ళు అమ్ముకునే అమ్మాయిది కూడా కోర్టులో చట్టంలో ఏం చెప్తే అది చేద్దాం. ఒళ్ళు అమ్ముకునే అమ్మాయి అయితే న్యాయం ఉండొచ్చు కానీ డ్రగ్ పెడ్లర్స్ కి న్యాయం ఉండకూడదు సార్. డ్రగ్ పెడ్లర్ అనే ఒక మెంటల్ వాడితో సమాధానం. ఈవిడ ఇన్ని డ్రగ్స్ కేసులు ఉన్నాయని తెలిసి కూడా పోలీసులు ఎలా ఈవిడిస్తే కేసులు తీసుకున్నారు? ఒక మెంటల్ వాడు వచ్చి కేసు పెడతానంటే తీసుకుంటారా? డ్రగ్ పెడ్లర్ కి హాల్యూసినేషన్స్ వస్తాయి, ఇష్టం వచ్చినట్టు చేస్తారు వాళ్ళ బిహేవియర్. ఎవరైనా చెప్పచ్చు, ఎప్పుడైనా చెప్పచ్చు. అలాంటి డ్రగ్ పెడ్లర్ తో ఒక మనిషి ఎలా ఉంటాడు? కానీ ఇక్కడ డ్రగ్ పెడ్లర్ కేసు పెట్టడానికి వచ్చినప్పుడు పోలీసులు ఖచ్చితంగా ఆవిడకి డ్రగ్స్ టెస్ట్ చేశారా లేదా? డ్రగ్ పెడ్లర్ సంబంధించి డ్రగ్స్ కి సంబంధించి కేసు ఎదుర్కొంటున్న ఒక మనిషి మీద దాడి జరిగితే ఆవిడ ఇంట్లోనే కూర్చుని ఉండాలా? ఆవిడ మీద దాడి జరిగింది అని ఆవిడ చెప్పింది కానీ దాడి ఇప్పుడు నాకు ఇక్కడ తగిలింది దెబ్బలు చూపిస్తుంది కానీ ఎక్కడైనా దాడి చేసిన ఫుటేజ్ నేను చూపిస్తున్నాను మీకు ఫోటో. ఆవిడ ఎంత రౌడీజంతో వచ్చిందో అది ఫుటేజ్ అంటే. ఇది రౌడీ ఎవరెవరిని తీసుకొచ్చింది ఆవిడ? చూపిస్తాను. లావణ్య గారు ఆ వీడియో మీరు చూసారా సార్? శేఖర్ భాష మీరు ఏంటి ఆ వీడియో మీరు రౌడీలు తీసుకొచ్చారా? నేను మా కార్లో వచ్చాను, బతికున్న నా బిడ్డను తీసుకొని వచ్చాను. నా పిల్లలు ఈ రోజున చచ్చిపోయారు. నేను ఈ రోజున బయటకు వచ్చేసి ఇంత ఇబ్బంది పడుతున్నాను. శేఖర్ భాష తింటున్న ప్రతి రూపాయి నా పిల్లలు వెళ్తున్న షిట్ అండి. నా పిల్లలు వెళ్తున్న షిట్. వాడు కొడుకు అని వాడి భార్య కానీ తింటున్న ప్రతి మెతుకు. ఆ కుక్కలకు కూడా డ్రగ్స్ తినిపించి చంపేసి ఉంటుంది. ఆ కుక్కలకు కూడా డ్రగ్స్ తినిపించి చంపేసి ఉంటుంది. అందుకనే ఇటువంటి మాటలని మాట్లాడుతుంది. ఆ నోట్లో నుంచి వచ్చేది షిట్. నీ నోట్లో నుంచి వచ్చేది షిట్, అంతకుమించి ఏముండదు నీ నోట్లో. డ్రగ్స్ తిని ఇప్పుడు టెస్ట్ చేయించండి. ఆవిడకి పాజిటివ్ రాకపోతే నన్ను అడగండి. సంగారెడ్డిలో కూర్చొని ఈవిడ ఏం చేస్తుందో అది అందరికీ తెలుసు. పోలీసులు ఒక డ్రగ్ పెడ్లర్ అని నువ్వే పెట్టావు. 45 రోజులు చెంచల్ కూడా జైల్లో పెట్టావు. ఊరికే పెట్టావా? డ్రగ్స్ పెడ్లర్ అని పెట్టావు. వరలక్ష్మి టిఫిన్ కేసులో ఆవిడ డ్రగ్ కన్స్యూమ్ చేసిన పెట్టావు. ప్రూవ్ కాకపోతే పోలీసులు జైల్లో ఎందుకు పెడతారండి? 45 రోజులు ఊరికే పెట్టరు కదా. మరి అటువంటి అంత డౌట్ ఉన్న మనిషికి ఒకవేళ నువ్వు వచ్చి కేసు పెట్టాలనుకున్నప్పుడు పోలీసులు డ్రగ్ టెస్ట్ చేయాలా వద్దా? ఏ డ్రగ్స్ మాత్రం పెడుతుందో ఏం చేయలేదా? ఏ రోజు ఇప్పటిదాకా డ్రగ్స్ టెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఆఫీసర్స్ కొమ్ము కాస్తున్నారు. లావణ్య గారు మీకు ఓకే, ఆఫ్ కోర్స్ ఇది ఈ ఎఫ్ఐఆర్ కి సంబంధించిన కేసు కాకపోయినా ఈ కేసులు గొడవలన్నీ కూడా అన్నిట్లోనూ డ్రగ్స్ అనే పదం ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి మీకు డ్రగ్స్ టెస్ట్ చేశారండి? నేను చాలా ఫ్రీగా ఓపెన్ గానే తిరుగుతున్నాను. లావణ్య గారు అది కాదు, ఒక్క విషయం లావణ్య గారు ఎందుకంటే మీపై ఆరోపణలు చేస్తున్నారు. కొంతమంది ఆఫీసర్స్ పై కూడా శేఖర్ భాష ఆరోపణలు చేస్తున్నారు. మీకు డ్రగ్స్ టెస్ట్ చేశారండి? ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను. అందులో హౌస్ నంబర్ మా పేరెంట్స్ రాశాను అన్నప్పటికండి రాస్తారండి. ఎక్కడ ఇన్వాల్వ్ చేసే ఉద్దేశం నాకు లేదండి. నేను ఇన్ని ఇయర్స్ నేను ప్రొటెక్టివ్ గా ఎలా అయితే ఉన్నానో అతని పేరు రానివ్వకుండా ఆ దాంట్లోనే ఉండడం వల్ల నా పేరెంట్స్ వచ్చినా పర్వాలేదు అనేది నా పేరెంట్స్ తీసుకొచ్చాను. కానీ రాస్తారుంది కేసు పెట్టే వరకు నేను ఒక దాన్ని ఎగ్జిస్టెన్స్ ఉన్నానన్నదే ప్రపంచానికి తెలియకుండా అంత హైడ్ గా ఉన్నాను. ఇతను చెప్పినట్టే నేను అన్ని చేసేసి ఉంటే ఈ ఆర్జేగా పనిచేసుకున్నవాడు ఇప్పుడు మీడియాలో మస్తాన్ సాయితో కేసు పెట్టిన విషయం మీకు తెలుసు కదా. మీరే అడిగారు కదా మస్తాన్ సాయి మీద నువ్వు ఎందుకు కేసు పెట్టావని చెప్పి. సరే ఎఫ్ఐఆర్ నాది కాదందా? 164 స్టేట్మెంట్ లో జడ్జి గారి ముందే నేను మస్తాన్ సాయి ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకుందామని చెప్పిందా? అదే మస్తాన్ సాయి రాజ్ తరుణ్ హస్బెండ్ నిజంగా అయి ఉంటే ఒక్కసారి వినండి. చాలా మంది మీకు కూడా ఉన్న ఒక ఆడియో వినిపిస్తున్నారు శేఖర్ భాష. లావణ్య గారు ఈ ఆడియో వినండి. ఇప్పటిదాకా వినిపించలా, ఫస్ట్ టైం మీకు లావణ్య గారు ఇప్పటి వరకు వినిపించిన ఆడియో, ఇప్పటి వరకు ఎక్కడ బయట వినిపించిన ఆడియో ఒకటి వినిపిస్తున్నారంటే శేఖర్ భాష, అదేంటో చూద్దాం. అండి ఇప్పుడు మీరు కేసులు మాట్లాడతారా? వాడు తప్పించుకోవడానికి నావే తీసుకొచ్చి మాట్లాడతాడా? ఒక్క నిమిషం. అంటే మీరు తనపై పెట్టిన కేసు ఒక కుట్రతో పెట్టారు అని అంటూ ఉన్నారు. ఒక్కసారి మీరు తనపై పెట్టిన కేసు కుట్రతో పెట్టారా లేదు? అది కోర్టులో ప్రూవ్ చేసుకోమనండి. వాడు అక్కడ కూర్చొని ఆడియోలు వినిపిస్తాడా? వాడు ఎంత వినిపించి ఏం చేసినా సరే వాడికి కపుల్ ఆఫ్ డేస్ లో వాడి కోర్టు నుంచి ఏమైతే జరగాలో చట్టరీత్యా ఏమైతే జరగాలో నేను అన్ని లీగల్ గా అండి. నేను ఏవి ఇల్లీగల్ గా వాళ్ళు ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసేసిన మాత్రాన ఇల్లు వాళ్ళ చేతికి వచ్చింది అనుకుంటున్నారు. అడ్డే శేఖర్ భాష గుడిమెల్ల మంచిగా చెప్తున్నా.
నువ్వు ఇందులో దూరి నువ్వు నాకు ఏవైతే ఇవి చేసినావో ఆఖరికి నా మొగుడు నీ దగ్గర నీ నిజాలు నేను బయట పెట్టడమే నీ ప్రాబ్లం. నీ దగ్గర అన్ని నిజాలు బయటకి చూపించి తీరతానే, నీ అన్ని నిజాలు బయటకి చూపించి తీరుతా. మీకు చెప్తున్నాను కదా, ఇది 3 స్టోరీ బిల్డింగ్ అండి. 3 స్టోరీ బిల్డింగ్ లో లావణ్య గారు రాజ్ తరుణ్ టాప్ ఫ్లోర్ లో ఉండేవాడు, ఈవిడ బాటమ్ ఫ్లోర్ లో ఉండేది. మస్తాన్ సాయి తీసుకొచ్చి ఈవిడ అన్ని రకాలుగా యాక్టివిటీస్ చేసేది. ఆ యాక్టివిటీస్ లో అందరూ నీలా ఉండరు, అందరూ నీలా ఉండరు. మీ అయ్యకి పుట్టకపోతే ప్రతి ఒక్కడు అట్లా అవుతాడు అనుకో. వాళ్ళకి లోకం అంతా పచ్చగానే కనబడుతుంది. ఉండదు. నువ్వు అలాంటి దానివి కాబట్టి నీ నోటి నుంచి అలాంటి షిట్టే వస్తుంది. అన్ని అట్లాంటివే వస్తాయి, నీ నోటి నుంచి అలాంటి షిట్టే వస్తుంది. ఎందుకంటే చేయించారా లేదా, చేసేయండి హఠాత్తు నేను ఆడియో వింటాను. నాకు ఒక్కటి చెప్పండి, లావణ్యని ఆ ఇంట్లో నుంచి అక్రమంగా వెళ్ళగొట్టారా లేదా? మిగతా ఏవైనా జరగనివ్వండి, వాటి గురించి వద్దాం. కానీ లావణ్య ఆ ఇంట్లో ఉంటుంది. లావణ్య ఆ ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే లావణ్య రోడ్డు పైన పడుతుంది. కానీ రాజ్ తరుణ్ పేరెంట్స్ మాత్రం ఎప్పుడు ఆ ఇంట్లో ఉండరు. కేవలం ఆ ఇంటి పేరెంట్స్ ఆ ఇంట్లో ఉంటారు. మీరు ఎలా చెప్తారు సార్? రాజ్ తరుణ్ పేరెంట్స్ ఆ ఇంట్లోనే కదా ఉన్నారు. వారం రోజులు వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చికిత్స పొంది తర్వాత అక్కడి నుంచి ఈవిడ పెట్టే టార్చర్ తట్టుకోలేక బయటకు వెళ్ళిపోయారు. పొజిషన్ ఇప్పించడానికి వచ్చారు. ఆ బౌన్సర్లు పంపించి లావణ్యం తిరిగి ఇంట్లోకి రానియకుండా. రోహిత్ గారు ప్రతిదీ ఛాలెంజ్ అవుతుందండి. వాళ్ళ సేల్ డీడ్ కూడా ఛాలెంజ్ అవుతుంది. ఇందులో ఎవరెవరికి ఏమేమి డబ్బులు వచ్చినాయో, ఆ సేల్ డీడ్ కూడా ఎవరెవరు ఫోర్జరీలు చేశారు, ఎక్కడ ఖమ్మంలో తీసుకెళ్లి ఎలాంటి డాక్యుమెంట్లు పుట్టించారు, అవన్నీ కూడా మనం టీవీలో చూపించాం. డైవర్స్ మీద సైన్ అయ్యే వరకు, మేము కోర్టు నుంచి విడిపోయే వరకు, ఫిజికల్ గా మేము లేకపోయినా సరే మానసికంగా అతను నా భర్తే, మేము విడిపోయేంత వరకు నేను మళ్ళీ అంటే బహుశా మీరు దాన్ని ఒక్క నిమిషం నేను వినిపిస్తాను. బహుశా మీరు ఆ విషయం గురించి అంటే సేల్ డీడ్ మీరు ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉండదేమో. ఎందుకంటే మీరు నాకు మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు రాజ్ తరుణ్ అని మీరు ఎప్పుడైనా ఏదైనా కేసు వేసారా? రాజ్ తరుణ్ కదండి నన్ను వర్క్ చేయకుండా చేశాడు. నా ప్రపంచం అంతా ఇల్లే, నా ప్రపంచం అంతా అతనే, నా ప్రపంచం అంతా కుక్క పిల్లలే. మధ్యలో 23లో మస్తాన్ సాయి వస్తే 2014 నుంచి 2023 వరకు జరిగిన జీవితం ఏంది మరి? ఓకే, సో మస్తాన్ సాయి వచ్చాడని ఆవిడ ఒప్పుకుంటుంది. 23 మస్తాన్ సాయి వచ్చాట. కాకపోతే ఎంతకు ముందు చేసిన సంసారానికి ఇప్పుడు సమాధానం చెప్పాలి. అడిగితే తప్పు. నాకేం రెమ్యునరేషన్ ఇవ్వలేదు కదండి యాక్టింగ్ కి. లావణ్య గారు మీకు ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? లావణ్య గారు మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పుడు? అండి నేను ఇప్పటికీ డిపెండెంట్, నా పేరెంట్సే చూసుకుంటారండి. ఓకే, మీ పేరెంట్స్ ఇస్తున్న డబ్బులతోనే మీరు మెయింటైన్ అవుతున్నారు, రైట్? ఓకే, మీకు ఇప్పుడు ఇది వినిపిస్తుంది. లావణ్య గారు జస్ట్ వినండి. లావణ్య గారు నా మాట వినిపిస్తుందా? ఒకసారి వింటాను. వినిపిస్తుంది, చెప్పండి. ఓకే, లావణ్య గారు పబ్లిక్ ఒపీనియన్ అడిగితే 69% మంది మిమ్మల్ని తప్పుపడుతున్నారు. రాజ్ తరుణ్ 22% మంది తప్పుపడుతున్నారు. శేఖర్ భాషాని 9% మంది తప్పుపడతాయి. అంటే మేము అడిగిన క్వశ్చన్ కూడా నాన్ స్టాప్ సీరియల్ లా సాగుతున్న ఎపిసోడ్ లో తప్పు ఎవరిది అంటే 23% మంది రాజ్ తరుణ్ అంటుంటే లావణ్య 68% మంది అంటూ ఉన్నారు. ఎందుకు? లావణ్య అలా చూపించిన దానికి లావణ్య మీద అలాగే ఉంటుంది. కానీ లావణ్య నమ్మింది కోర్టుని. కోర్టు ఏం చెప్పిందంటే హైకోర్టుకి వెళ్తే హైకోర్టు అమ్మా నువ్వు నీ మొగుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళాలి తప్ప నీ మొగుడున్న ఇంట్లో ఉండడానికి నువ్వు కుదరదు. మొగుడు అమ్మేసిన తర్వాత అదే ఇల్లు నీదనడానికి కుదరదు. ఆ జడ్జిమెంట్ నేను మీకు ఇప్పుడే చదివినిపిస్తాను. హైకోర్టుకి వెళ్ళింది జస్ట్ ఇప్పుడు 17 రోజులు 4 రోజులు టైం చెప్తుంది కదా. లావణ్య వెళ్ళొచ్చు, కానీ లావణ్య నా ఇంట్లో నుంచి బలవంతంగా బయటకు పంపించే ఆయన జడ్జి గారు హైకోర్టు జడ్జి గారి దగ్గరికి వెళ్ళి ఇదే అడిగితే, సార్ నన్ను బలవంతంగా ఆ ఇంట్లో ఉండేట్టు నాకు మీరు పోలీస్ ప్రొటెక్షన్ కల్పిస్తే నేను వెళ్ళి ఆ ఇంట్లో ఉంటానంటే, అమ్మా ఆ ఇంటికి సంబంధించి నీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ఉందా కో ఓనర్ గా కానీ అంటే లేదు రాజ్ తరుణ్ పెళ్ళాను అంటే రాజ్ తరుణ్ పెళ్ళాం అయితే రాజ్ తరుణ్ ఎక్కడ ఉంటే అక్కడ ఉండమ్మా. రాజ్ తరుణ్ అసలు రాజ్ తరుణ్ పెళ్ళాం ఉండడానికి నీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ఉందా?